హాయ్ గాయ్స్, అందరికి గుడ్ మార్నింగ్. సో ఈ లొకేషన్ వచ్చేసి శంషాబాద్ నుండి మనకు 2 to 3 కిలోమీటర్స్ వస్తుంది. ఫోర్ట్ గ్రాండ్. ఇంకోటి వాటర్ ఫాల్స్ వచ్చేసి పారిపోవుట వాటర్ ఫాల్స్. పారిపోవుట అంటే ఎస్కే వాటర్ ఫాల్స్. సో అది మీకు చూపిస్తున్నా ఈరోజు. సో ఇది వన్ ఆఫ్ ది మంచి టూరిస్ట్ ప్లేస్. ఇది అమెరికా గట్టిగా టెంపుల్ కూడా చూడొచ్చు మీరు. ఇది ఏంటంటే చాలా పురాతనమైనది. ఇది శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం ఇది. సో ఇదే ఫ్రెండ్స్, ఇగో ఇది ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్ అంటే ఇది అదే వాల్. ఇది అక్కడ కొంచెం ముందుకెళ్తే అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. చూపిస్తాను. దీని గురించి అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ వ్యూ అయితే బాగుంది ఫోటోలు దిగడానికి. ఇట్స్ ఏ నైస్ ప్లేస్ యూనో. సో ఇదన్నమాట ఎంట్రన్స్. ప్రారంభానికి చూపిస్తుంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఎస్కే వాటర్ పార్క్. ఫ్యామిలీస్, కపుల్స్, చిల్డ్రన్స్ ఎవరైనా రావచ్చు. అంకుల్ మరణ అక్కడ ఆరమాగా కనిపిస్తుంది. అది ఫోర్ట్ గ్రాండ్ ఎంట్రీ అని చెప్పి. సో అటు నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది లోపలికి. సో అక్కడ స్ట్రేట్కి వెళ్తే ఇది వచ్చేసి సిద్ధులగుట్ట టెంపుల్ అంటారు. ఇది చాలా ఫేమస్. ఇది మీకు తెలిసి ఇది సిద్ధులగుట్ట టెంపుల్ ఇన్ శంషాబాద్ అని చెప్పి కొడితే మీకు డైరెక్ట్గా ఈ టెంపుల్ వచ్చేస్తుంది మీకు. సో ఇక్కడ ఏంటంటే ఇది ఫేమస్ ఏంటంటే ఇక్కడ షూటింగ్లు బాగా జరుగుతుంది. ఇది ఒక సాంగ్ వచ్చేసి మన నితిన్ అన్న సాంగ్ రానంటుందో చిన్నదో ఆ సాంగ్ జయం మూవీ సాంగ్ ఇక్కడనే తీసిరు. ప్లస్ రవితేజ అన్న సాంగ్ కూడా ఇక్కడనే. అది మన లాస్ట్ ఫైట్ కటారి ఆ విలన్ ఇక్కడనే, ఆ ఫైట్ ఇక్కడనే తీసిరు. అది అందులో నేను కూడా యాక్ట్ చేసిన నేను. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ది ఫోర్ట్ గ్రాండ్ అండ్ ఎస్కే వాటర్ పార్క్. సో వీ హ్యావ్ టు గో లైక్ దిస్. నాకు ఇంగ్లీష్ అంత మాత్రం రాదు, జస్ట్ లిటిల్ బిట్. మనం వెళ్ళాలి మేడం, 1/2 కిలోమీటర్ వెళ్ళాలి. కమాన్. ఒక 10-15 years బ్యాక్ ఇక్కడ ఏం లేకుండే. ఏం లేకుండే. బిల్డింగ్స్ ఇట్లా కట్టిండ్రు. అదేంది ఇక్కడ నుంచి మనం ఎగ్జాక్ట్లీ 500 గెస్ట్ హౌస్ కూడా ఉంటాయి. చాలా యాంటిక్విట్ అంటే పురాతనమైన. చాలా సంవత్సరాల క్రితం కట్టుకుంటుంది. సెలబ్రిటీస్ కానీ హీరోయిన్స్, యాక్టర్స్, హీరోస్ వాళ్ళందరూ వెడ్డింగ్స్ అన్ని ఇక్కడ అవుతాయి. ఆడిషన్స్ కూడా అవుతాయి. లాస్ట్ టైం నేను రాజశేఖర్ రెడ్డి మన వాళ్ళది నేను అదే వర్ధంతి ఏమంటారు, జయంతి రోజు నన్ను కూడా ఇన్వైట్ చేశారు. అప్పుడు రెవరెండ్ బ్రదర్ అనిల్ కుమార్ గారు, షర్మిల గారు, వాళ్ళ అమ్మ వచ్చారు. ఇక్కడ ఆరమార్క్ చూస్తున్నాం చూడండి. ఫోర్ట్ గ్రాండ్ లెఫ్ట్ సైడ్ టు గో. చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ ఏం లేకుండా ఫ్రెండ్స్.
మొత్తం జంగల్. ఇప్పుడు వెంచర్ అయినాయి వాటిలో ఇల్లులు. రండి, ఫ్యామిలీ ఉన్న వాళ్ళైతే రండి, పిల్లలతో రండి. ఎవరి ఛత్రపతి శివాజీ కదా, మహారాజ్ రెండునే. సో ఇది వచ్చేసి ఎస్కే వాటర్ పార్క్, ఎస్కే వాటర్ పార్క్. సో ఈరోజు బంద్ ఉంది, ఎలా బంద్ ఉందో ఓపెన్ ఉందో వీడియో తీయద్దంటండు. ఓకే ఓకే ఓకే. సో గైస్ ఇదే ఎస్కే వాటర్ పార్క్. ఫోర్ట్ గ్రాండ్ ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా కన్వెన్షన్. సో అది మనం చూస్తున్నాం. నేను మొన్న రీసెంట్ గా లోపలికి వెళ్ళాను నేను. ఇప్పుడు ఇవాళ బంద్ ఉంది ఇవాళ. సో అతను ఈ రోజు కాదు, ఓపెన్ ఉన్నప్పుడు అప్పుడు రండి, లోపల మరి ఫ్రీ ఎంట్రీ రావచ్చు, వీడియో తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, మీ వ్లాగ్స్ లో పెట్టుకోవచ్చు అని చెప్పాడు. సో 99 రూపీస్ అడల్ట్కి ఉంటుంది. చిల్డ్రన్స్కి అయితే నాకు తెలిసి 300, 200 అనుకుంటా. కానీ వ్యూ అయితే అదిరిపోయింది అబ్బా, నాకైతే చాలా బాగా నచ్చింది. వెట్ ఎన్ఎస్ ఫార్మ్స్ అట. సో ఇది స్టేట్కి వెళ్తే లెఫ్ట్ సైడ్ ఫోర్ట్ గ్రాండ్ కన్వెన్షన్. అంటే ఇక మంచిగా మ్యారేజ్ చేసుకోవచ్చు. దీని ప్రైజెస్ ఏందో మరి డిస్క్రిప్షన్ లో నేను ఓనర్ నంబర్ పెడతాను. ఓనర్ అంటే అదే ఓనర్గా ప్రైస్ వాళ్ళు కావచ్చు. సో ఇటే ఎండ్ అనుకుంటా ఇదంతా. ఇదైతే ప్లేస్ మంచిగా, ఎవరో ఒక అన్న ఇక్కడ బళ్ళు వస్తుంది. ఎప్పుడూ ఓపెన్ ఉంటుంది, మండే రోజు ఒక రోజు బంద్ ఉంటుంది. అన్న మల్లేష్ అన్న, నమస్తే అన్న. మీరు ఎక్కడ ఉంటారా అన్న? ఇక్కడనే కొత్తవాళ్ళు కూడా ఉంటారా? సో ఇట్లా బర్లను తీసుకుని వచ్చారా? సో మాకు ఇది చెప్తారా అన్న, ఇదైతే ఎస్కే వాటర్ పార్క్ గురించి, ఫోర్ట్ గ్రాండ్ గురించి మాకు ఏమని చెప్తారా? వస్తూనే ఉంటారు, చిల్డ్రన్స్ పెద్దోళ్ళు అందరు వస్తూనే ఉంటారు. అంతేనా? పెద్దోళ్ళకి టికెట్ ఎంత అన్న? అయితే 1100 వరకు. చిన్నోళ్ళకు? చిన్నోళ్ళకి 800 వరకు. సో అడల్ట్ కంటే 1100 అంట, చిన్నోళ్ళకి అంటే ఎంత అన్నారా? 800. మళ్ళీ డ్రెస్సింగ్ అలాగే ఉంటుంది. డ్రెస్సింగ్ వేరే ఛార్జెస్ మళ్ళీ. ఓకే ఓకే. సో కొత్త వాళ్ళు కూడా ఇటు లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, ఇటు నుంచి వచ్చారు. ఈ ఫోర్ట్ గ్రాండ్ అంటే ఒక 20 సంవత్సరాల నుంచి ఉందా ఈ ఫోర్ట్ గ్రాండ్? అంటే మొత్తం వెడ్డింగే ఉంటుంది కదా మొత్తం, అంటే పెళ్ళిళ్ళు కానీ. మొన్న షర్మిలది వాళ్ళ డాడీ జయంతి ఇక్కడే చేసింది కదా. ఓకే ఓకే. ఇక అన్ని మొత్తం వీళ్ళు ఫంక్షన్ హాల్ ఉంచుకుని మిగతా అన్ని ప్లాట్లు అన్ని అమ్మేస్తున్నారు. అచ్చా అచ్చా. ఇది ఎవరిదన్నా? ఇది మామూలుగా ఇది ఎవరిది ఫోర్ట్ గ్రాండ్? మల్లికార్జున రావు అని ఉండండి. కంది మల్లికార్జున జిఎంఆర్ అతనేనా? ఓకే ఓకే. మొత్తం 200 acres అన్నట్టు ఇది. సో అంతా వెంచర్ అంటే ఇప్పుడు ఎంత ప్రైస్ ఎట్లుంది ఇక్కడ? గజమా? ఒక ఏరియాని బట్టి మెయిన్ రోడ్ కు ఇప్పుడు ఆ మెయిన్ గేట్ దగ్గర ఒక రేట్ ఉంది, ఇక్కడ లాస్ట్ వచ్చే వరకు ఒక రేట్ ఉంది. ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉన్న 35,000. అంతేనా? 35,000 గజం నడుస్తుంది ఏరియా. ఓకే ఓకే.
కొత్తగూడ సైడ్ ఎంత నడుస్తుందో. అక్కడ తక్కువ ఉంది, 15,000, 18,000, 16 అట్లా. ఓకే ఓకే. సో ఇక్కడ ఫ్యామిలీస్ కానీ మనకు ఇప్పుడు ఫ్యామిలీస్ పిల్లలు అంటే మామూలుగా లవర్స్ అట్లా వస్తే మంచిగా ఫ్రీగా ఎంజాయ్ చేసుకొని వెళ్ళొచ్చు. అంటే మామూలుగా ఎంజాయ్ అంటే లోపలికి వచ్చి మంచిగా ఫ్రీగా సెక్యూరిటీ మంచిగా ఉంటుంది అంత. సెక్యూరిటీ బాగానే ఉంది. సో గాయస్ విన్నారు కదా. సో ఇప్పుడు మీరు ఎస్కేప్ వాటర్ పార్క్ రావచ్చు, సో విజిట్ అవ్వచ్చు. ప్లస్ ఇక్కడ ఫోటో గ్రాండ్ కూడా చూడొచ్చు. మేము చాలా దూరం నుంచి వచ్చినాం. ఇక్కడ అంటే మాకు ఇంట్రెస్ట్ ఉందని అంటే వాళ్ళు అలో చేస్తారు. నేను చాలాసార్లు నేను చూసినా కాబట్టి నేను లైట్ తీసుకున్న లోపలికి వెళ్ళలేదు. నేను లోపలికి వేరే రోజు వెళ్తాను, వేరే వీడియో తీసి మీకు సపరేట్గా పెడతాను మీకు. సో ఇప్పుడు మలేష్ అన్న చెప్పిండు కదా, సో అట్లా అన్న మలేష్ అన్న థ్యాంక్స్. మంచిగా ఉన్నారు మన తెలంగాణలో అంతే. ఒక్కసారి ఎవరైనా మనం కలిసినామంటే అట్లా ఆకట్టుకోవాలి అంతే. బర్రెలు కాస్తుండే అది మంచి పని. అది పొద్దున పాలు వెతకాలి, బర్రెలు ఇట్లా కొంచెం అంటే ఏమంటారు మంచి లొకేషన్లో తిరగాలి. లొకేషన్లో తిరిగినాక వీడియో నాటాడు అని చెప్పింది అమ్మనాడు. హాయ్ తీసేసుకోవాలి. రెండే ఈరోజు సంక్రాంతి కాబట్టి ఈరోజు బంద్ అని చెప్పాడు సెక్యూరిటీ. సో ఇంకో రోజు నేను లోపల ఓన్లీ అంటే లోపల మాత్రమే తీసి నేను వీడియో పెడతాను, మీరు చూడొచ్చు. ఎట్లుంది ఏంది కథ ఏది సంగతి ఏంది అనేది మీరు చూడొచ్చు. చాలా మంది లోకల్ ఉంటారు, శంషాబాద్ లోకల్ వాళ్ళు చూడొచ్చు, కానీ నాన్ లోకల్ వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నా. సో మీరు ఇక్కడ రావాలంటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీసారి చెప్తున్నా, శంషాబాద్ బస్ స్టాండ్. ఇప్పుడు మామూలుగా మీరు శంషాబాద్ ఇప్పుడు అందరు కార్లు బండ్లు ఉన్నాయి కదా, లొకేషన్ పెట్టుకోండి ఎస్కే వాటర్ పార్క్ ఫోర్ట్ గ్రాండ్ అని పెట్టుకోండి. శంషాబాద్ నుంచి 2-3 కిలోమీటర్స్ ఉంటుంది మనకు. చెప్పిండిగా ఇందాక మలేష్ అనేది అంతా చెంగల్ ఉండే